హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మీరు బిగినర్స్ అయినా ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైనా ఈ వీడియో మీ ట్రేడింగ్ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. ముందు వాట్ ఈజ్ ఎ ట్రేడింగ్ వ్యూ? ఫస్ట్ క్వశ్చన్, ట్రేడింగ్ వ్యూ అంటే ఏంటి? ట్రేడింగ్ వ్యూ ఈజ్ ఎ చార్టింగ్ అండ్ అనాలిసిస్ ప్లాట్ఫామ్. ఇక్కడ స్టాక్స్, ఇండెక్స్, ఆప్షన్స్, క్రిప్టో, ఫారెక్స్ అన్నీ ఒకటే ప్లేస్లో అనాలిసిస్ చేయొచ్చు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మార్కెట్ని చూడటానికి, అండర్స్టాండ్ చేయడానికి బెస్ట్ టూల్ ఈజ్ అ ట్రేడింగ్ వ్యూ. వై ట్రేడర్స్ యూస్ ట్రేడింగ్ వ్యూ? లైవ్ చార్ట్స్, మల్టిపుల్ ఇండికేటర్స్, డ్రాయింగ్ టూల్స్, టైమ్ ఫ్రేమ్ ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీ వర్షన్స్లో కూడా పవర్ఫుల్ ఫ్యూచర్స్ని యూస్ చేయొచ్చు. మీరు ఇంట్రాడే ట్రేడర్స్ అయినా, స్వింగ్ ట్రేడర్స్ అయినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా ట్రేడింగ్ వ్యూ మస్ట్ అండ్ షుడ్. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి www.tradingview.com అని సెర్చ్ చేస్తే ట్రేడింగ్ వ్యూ ఓపెన్ అవుతుంది. లెట్స్ ఓపెన్ ఎ చార్ట్. ముందుగా మనం ట్రేడింగ్ ప్యానల్ని 4 పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ టాప్ ప్యానల్. దీన్ని నేను బ్రెయిన్ ఆఫ్ ట్రేడింగ్ వ్యూ అని పిలుస్తాను. ఎందుకంటే ట్రేడింగ్లో అన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రొఫైల్. టాప్లో మీ ప్రొఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఇది మీ ట్రేడింగ్ వ్యూ అకౌంట్ నేమ్. నెక్స్ట్ ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి. డార్క్ థీమ్. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే ట్రేడింగ్ వ్యూ డార్క్ మోడ్లోకి మారుతుంది. నైట్ టైంలో ట్రేడర్స్కి ఐస్కి చాలా కంఫర్టబుల్. నెక్స్ట్ వన్ వచ్చి డ్రాయింగ్ ప్యానల్. ఇది ఆన్ చేస్తే పక్కనున్న డ్రాయింగ్ ప్యానల్ కనిపించాలా లేక హైడ్ చేయాలా అని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్. డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది, మీరు కావాలంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ని చేంజ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ యాప్. ట్రేడింగ్ని బ్రౌజర్లో కాకుండా సపరేట్ డెస్క్టాప్ యాప్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ యాప్లో పర్ఫార్మెన్స్ ఇంకా స్మూత్గా ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ సైన్ అవుట్. మీ అకౌంట్ నుండి లాగౌట్ అవ్వడానికి. పబ్లిక్ సిస్టమ్స్ యూస్ చేస్తే లాగౌట్ చేయడం కంపల్సరీ. నెక్స్ట్ సెర్చ్ బాక్స్. ఇక్కడ మీరు స్టాక్స్ నేమ్స్ని సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిఫ్టీ 50 సెర్చ్ చేద్దాం అనుకుంటాను. జస్ట్ నిఫ్టీ అని సెర్చ్ చేస్తే చూసారా ఆటోమేటిక్గా నిఫ్టీ 50 ఓపెన్ అయిపోయింది. అదే నేను బిట్కాయిన్లోకి వెళ్దాం అనుకున్నాను అనుకోండి, పీటీసీ చూసారా ఇక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా సెర్చ్ ఆప్షన్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు స్టాక్స్, ఇండెక్స్, క్రిప్టో ఇలా డిఫరెంట్ టైప్స్ అవన్నీ సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైం ఫ్రేమ్. ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ లేదంటే మినిట్స్, మీకు ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్ పెట్టి సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 మినిట్స్లోకి వెళ్తున్నాను. చార్ట్ చూసారా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ అయిపోయింది. సో ఇంట్రాడే ట్రేడింగ్కి 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ బాగా హెల్ప్ అవుతుంది. అదే స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే మీరు డైలీ టైం ఫ్రేమ్లో వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ చేయాలి అనుకుంటే ఎయిదర్ వీక్లీ, డైలీ ఈ రెండింటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ క్యాండిల్స్, లైన్, హైకెనాషి ఇలా డిఫరెంట్ మెథడ్స్లో మీరు చార్ట్ని అనాలిసిస్ చేయొచ్చు. సో ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు యూస్ చేయొచ్చు. సో బెస్ట్ ఇండియన్ ట్రేడర్స్ అందరూ వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ యూస్ చేస్తారు. హైకెనాషి వచ్చేసరికి జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అని కూడా అంటారు. సో యూ కెన్ యూస్ బోత్. నెక్స్ట్ ఇండికేటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లిక్ చేస్తే మూవింగ్ యావరేజెస్, ఆర్ఎస్ఐ, బొల్లింగర్ బ్యాండ్స్ అన్నీ యాడ్ చేయొచ్చు. రిమెంబర్, ఇండికేటర్స్ హెల్ప్ చేస్తాయి. ఇండికేటర్స్ పైన మనం ఫుల్ డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ నుంచి మనం ఏ ఇండికేటర్స్నైనా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవింగ్ యావరేజెస్ అని సెట్ చేస్తున్నాను. సింపుల్ మూవింగ్ యావరేజ్ చూసారా, మూవింగ్ యావరేజ్ ప్లాట్ అయిపోయింది. సో ఇలా మనం మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మూవింగ్ యావరేజెస్ లెంత్ని మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లో క్లిక్ చేసి ఈ లెంత్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ద 50 మూవింగ్ యావరేజ్ ఐ కెన్ గో. చూసారా చేంజ్ అయిపోయింది. అలాగే నేను దీని కలర్ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటే కలర్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ సింపుల్. నెక్స్ట్ అలర్ట్స్. ప్రైస్ ఒక లెవెల్కి వచ్చినప్పుడు అలర్ట్ని సెట్ చేసుకోవచ్చు. స్క్రీన్ ముందు మనం కూర్చోవాల్సిన అవసరం లేదు, ట్రేడింగ్ వ్యూలో నోటిఫై చేస్తుంది. నెక్స్ట్ రీప్లే ఫ్యూచర్. పాస్ట్ డేటాని రీప్లే చేయొచ్చు, స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయొచ్చు. బిగినర్స్కి, లెర్నింగ్కి బెస్ట్ ఫ్యూచర్. కాకపోతే ఈ ఫ్యూచర్ ఇందులో లేదు, ఎందుకంటే ఇది మనం వాడుతుంది ఫ్రీ వర్షన్. సో పెయిడ్ వర్షన్లో అవైలబిలిటీ ఉంటుంది. నేను సేమ్ మీకు చూపించడం కోసం నేను వేరే ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాను, విచ్ ఈస్ కాల్డ్ దన్. సో మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. కింద నా రిఫరల్ లింక్ ఉంటుంది, అది యూస్ చేసి మీరు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఎగ్జాంపుల్ నేను
ఒక లెట్ మీ గో టు 5 మినిట్స్. ఓకే, ఈ 5 మినిట్స్లో నేను ఇక్కడ నుంచి బ్యాక్ టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డే లో ఈ లోని బ్రేక్ అయితే నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మార్కెట్ ఓపెన్ అవడంతో ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఈ ఈ ఈ ఈ రేంజ్లో నేను బ్యాక్ టెస్టింగ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది నా స్ట్రాటజీ. జస్ట్ నేను ఇక్కడ రీప్లే మెథడ్ మీద క్లిక్ చేస్తాను. సో నాకు ఆ టెర్మినల్కి ఓపెన్ అయిపోయింది. నేను జస్ట్ మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ బ్రేక్ అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ నేను క్లిక్ చేశాను. సో ఇట్ వెంట్. చూసారా, నేను ఇక్కడ ప్లే బటన్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మార్కెట్ ఇక్కడ నుంచి ఎలా మూవ్ అయింది అనేది ఆటోమేటిక్గా మనకు కనిపిస్తూ ఉంటుంది క్యాండిల్ బై క్యాండిల్. సో ఇలా మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లేఅవుట్ సెటప్. ఈ లేఅవుట్ సెటప్లో ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉంది వచ్చేసరికి సింగిల్ లేఅవుట్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మల్టిపుల్ లేఅవుట్, మీరు జస్ట్ ఏ లేఅవుట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ లేఅవుట్లోకి వెళ్ళొచ్చు. బట్ ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి అవైలబిలిటీ ఉండదు. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ మల్టిపుల్ లేఅవుట్, జస్ట్ చూసారా ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోమని వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనం బేసిక్ యూజ్ చేస్తున్నాం, ఎసెన్షియల్కి అప్గ్రేడ్ చేసుకోమని వస్తుంది. సో దీనికి ఫ్రీ వర్షన్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ దన్ ప్లాట్ఫామ్లో ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ 4 స్క్రీన్స్ కూడా మీరు స్ప్లిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, అండ్ ఇక్కడ మీరు 4 స్క్రీన్స్లో కూడా ఇందులో 3 మినిట్స్, ఇందులో 5 మినిట్స్, ఓకే, ఇందులో వచ్చేసరికి 15 మినిట్స్, ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో కూడా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. లేదంటే మల్టిపుల్ స్టాక్స్ని కూడా ఒకేసారి అనాలిసిస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది సెట్టింగ్స్ ఐకాన్. మీరు ఇది ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇదంతా వచ్చేసరికి మీరు క్యాండిల్ స్టిక్స్లో డిఫరెంట్ కలర్స్ని చేంజ్ చేసుకోవడానికి, బాడీ, బోర్డర్, విక్ ఇలా చేంజెస్ చేసుకోవడానికి, టైం ఫ్రేమ్స్ చేంజెస్ చేసుకోవడానికి దీనికి. సో బేసిక్ లెవెల్లో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ యూ కెన్ ఇగ్నోర్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెమెరా. సో సారీ, ఫుల్ స్క్రీన్. ఈ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఏంటి అంటే మీరు జస్ట్ ఇది క్లిక్ చేస్తే మీరు ఎంటైర్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్లో చూడటానికి ఉంటుంది. ఎస్కేప్, ఇఫ్ యూ ప్రెస్ ఆన్ ఎస్కేప్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది చూసారా, టేక్ ఏ స్నాప్ షాట్ అని. ఇన్ కేస్ మీరు ఇది క్లిక్ చేస్తే మీరు మీరు ఏదైనా డ్రాయింగ్స్ కానీ ఏదైనా డ్రా చేసుకున్నారు అంటే ఇది మీరు డైరెక్ట్గా ఈ ఇమేజ్ని డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ ఇమేజ్ని కాపీ చేసుకొని ఏదైనా మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అన్నా షేర్ చేద్దాం అనుకున్నా, మీ లెర్నింగ్స్ని, మీ నాలెడ్జ్ని ఎవరితో అన్నా షేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మీరు జస్ట్ కాపీ చేసి ఆ ప్లాట్ఫామ్స్లో మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిష్. మీ చాట్ అనాలిసిస్ని ట్రేడింగ్ వ్యూ కమ్యూనిటీలో షేర్ చేయొచ్చు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ఫ్యూచర్ని బాగా యూస్ చేస్తారు. సో ఇది కంప్లీట్ ట్రేడింగ్ వ్యూ చార్ట్ టాప్ బార్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ ఆప్షన్స్ క్లియర్గా అర్థమైతే ట్రేడింగ్ వ్యూని ప్రో లెవెల్లో యూస్ చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, లెఫ్ట్ ప్యానల్. సో దీన్ని నేను వేర్ చార్ట్ స్పీక్ అని పిలుస్తాను. ఎందుకంటే మార్కెట్ని ప్లెయిన్గా చూస్తే మార్కెట్ ర్యాండంగా కనిపిస్తుంది. బట్ ఈ టూల్స్ని యూస్ చేస్తే చార్ట్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్, ట్రెండ్ లైన్. ఈ టూల్ యూస్ చేసి మీరు మార్కెట్ అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని డ్రా చేయొచ్చు. అండ్ దాన్ని బట్టి మీరు నెక్స్ట్ డెసిషన్స్ అనేది, నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో ఇలా చూస్తుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్లో మూవ్ అయినట్టుగా, ఇక్కడ నుంచి చూస్తుంటే మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకొని అప్ డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా మీరు ఇలా డ్రాయింగ్స్ని డ్రా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, హారిజాంటల్ లైన్. ఈ హారిజాంటల్ లైన్ యూజ్ చేసి మీరు ఎక్కడైతే సపోర్ట్ జోన్ కనిపిస్తుందో అక్కడ సపోర్ట్, లేకపోతే రెసిస్టెన్స్ కనిపిస్తుంటే రెసిస్టెన్స్ జోన్స్, సో ఇలా మార్క్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇగ్నోర్ ఎవ్రీథింగ్, రిమైనింగ్ ఇవన్నీ నార్మల్, అంతగా మనం యూజ్ చేయం. నెక్స్ట్, ప్యారలల్ ఛానల్. ప్రైస్ ఒక రేంజ్లో మూవ్ అయితే ఛానల్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా ప్రైస్ మూవ్ అవుతుంది. సో ఇది ఇలాగ ఛానల్ మీరు డ్రా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫిబొనాచి రిట్రేస్మెంట్. పుల్ బ్యాక్ లెవెల్స్ ఐడెంటిఫై చేయడానికి మోస్ట్ యూజ్డ్ టూల్. దీని గురించి సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. దాంట్లో మీరు కంప్లీట్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూజ్ చేసి ట్రేడింగ్ ఎలా చేయాలి అన్నది వి విల్ లెర్న్ ఫర్దర్ అనమాట. సో నెక్స్ట్, ఈ ఛానల్ ఈ ప్యాటర్న్స్ అన్ని ఇవన్నీ ఇగ్నోర్ చేసేయండి, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ రెండు టూల్స్ని యూజ్ చేసి మీ స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, మీ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అన్నది డిసైడ్ అవ్వచ్చు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ మూమెంట్లో మీ స్టాప్ లాస్ ఉంది, ఎంత పర్సంటేజ్ 1:2 టార్గెటా,
1:3 టార్గెట్ అన్నది దీని ద్వారానే మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే నేను ఎంట్రీ అవుదాం అనుకున్నాను అనుకోండి. ఈ లెవెల్ని బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు సో ఇలా నా టార్గెట్ నా స్టాప్ లాస్ మనం ఇలా డిసైడ్ అవుతాం. సో నేను ఇలా పెట్టుకుంటున్నాను. నా రిస్క్ రివార్డ్ ఎంత, సో నా టార్గెట్ ఎంత, నా స్టాప్ లాస్ ఎంత అన్నది ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నేను నా స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ స్వింగ్ లో పెట్టుకుంటున్నాను. ఈ స్వింగ్ లో వచ్చేసరికి 4000 అరౌండ్ 5000 పాయింట్స్ ఉంది. నా టార్గెట్ వచ్చేసరికి 26,000 పాయింట్స్ ఉంది. సో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ మీ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ రేషియోని చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్రష్ టూల్. ఇవన్నీ మీరు డ్రాయింగ్స్కి బాగా యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే డ్రాయింగ్స్ డ్రా చేద్దాం అనుకుంటున్నారో, ఒక చార్ట్ని మీరు క్లియర్గా రీడ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటప్పుడు మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఈ బ్రష్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అలాంటప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ డైరెక్షన్లో ఉంది, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా సైడ్ వేస్ అప్ ట్రెండ్లో వెళ్తూ సైడ్ వేస్ డైరెక్షన్ తీసుకుంది, ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. సో టెక్స్ట్ టూల్, మీరు ఈ టెక్స్ట్ టూల్ యూజ్ చేసి చార్ట్ మీద నోట్స్ యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, బ్రేక్అవుట్ జోన్స్, అలా మీరు నోట్స్ రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అలా మీకు అనిపించింది అనుకోండి, ఇది సపోర్ట్ జోన్. సో మీరు ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్, సో మీరు ఇలా నోట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇమోజీస్, చార్ట్స్ని విజువల్గా ఈజీ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే కొంచెం అట్రాక్టివ్ వేలో మీకు ఎక్కడైనా ఇమోజెస్ కావాలి అంటే అలా యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్కేల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఎక్కడి నుంచి ఎంత ఫాల్ అయింది, లేకపోతే ఏ క్యాండిల్ అయినా మెజర్ చేయాలి అనుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మూమెంట్ ఉంది అన్నది చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ని చూస్తే ఈ ఒక్క క్యాండిల్ ఎంత మూమెంట్ ఉంది అన్నది మనం చెక్ చేసుకోవచ్చు. 14% మూవ్ అయింది. సో ఇలా చెక్ చేసుకోవడానికి. లేదు అంటే హై నుంచి లో వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఫాల్ అయింది అన్నది చెక్ చేసుకోవచ్చు. 35%, ఆల్మోస్ట్ 45,000 పాయింట్స్ బిట్ కాయిన్ రీసెంట్గా ఫాల్ అయింది. సో ఇలా ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్, ఇవన్నీ వచ్చేసరికి మీరు డ్రాయింగ్స్ చేసేటప్పుడు క్యాండిల్ టు క్యాండిల్ స్టిక్ అవటం కోసం యూజ్ చేస్తుంది. ఇది లాక్ డ్రాయింగ్స్, మీరు ఏదైనా డ్రాయింగ్స్ డ్రా చేస్తే అది లాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. డిలీట్, ఇది డిలీట్ ఆర్ డస్ట్బిన్, మీరు ఏదైనా డ్రాయింగ్స్ ఆల్రెడీ డ్రా చేస్తే రిమూవ్ డ్రాయింగ్స్, లేకపోతే ఇండికేటర్స్ని యాడ్ చేస్తే రిమూవ్ ఇండికేటర్స్ అని క్లిక్ చేసి ఇండికేటర్స్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇది కంప్లీట్ లెఫ్ట్ ప్యానల్. ఈ టూల్స్ కరెక్ట్గా యూజ్ చేస్తే ఎంట్రీస్, ఎగ్జిట్స్, స్టాప్ లాస్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ రైట్ ప్యానల్, మార్కెట్లో ఆపర్చునిటీస్ ఇక్కడే కనిపిస్తాయి. దీన్ని నేను మార్కెట్ రీడర్ అని కూడా పిలుస్తాను. ఇక్కడ వాచ్ లిస్ట్, ఇక్కడ మనకు కావాల్సిన స్టాక్స్ ఆర్ ఇండిసెస్ అన్నీ యాడ్ చేసుకొని మార్కెట్ యొక్క సెంటిమెంట్ని అర్థం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఏ స్టాక్ అయితే చూద్దాం అనుకుంటున్నామో ఆ స్టాక్ని జస్ట్ క్లిక్ చేస్తే ఆ స్టాక్ మనం చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటల్ సెక్టార్ చూద్దాం అనుకుంటే మెటల్, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ, లేదు బిట్ కాయిన్ చూద్దాం అనుకుంటే బిట్ కాయిన్. సో అలా జస్ట్ వన్ క్లిక్తో మీరు ఆ చార్ట్లోకి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ వాచ్ లిస్ట్ ఉంటే 50% వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు ఏదైనా స్టాక్ యాడ్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఏ స్టాక్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టాక్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్, ఇక్కడ రిలయన్స్ ఉంది, రిలయన్స్ని యాడ్ చేద్దాం అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ రిలయన్స్ అని సెర్చ్ చేశారంటే వస్తుంది. సో ఆల్రెడీ నా సెర్చ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారా ఇక్కడ రిలయన్స్ యాడ్ అయిపోయింది. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ దిట్ నాకు రిలయన్స్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇలా మీరు ఏ చార్ట్ అయినా సరే, ఏ స్టాక్నైనా సరే, ఏ ఇండిసెస్, క్రిప్టో, ఇలా అన్నిటినీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ వాచ్ లిస్ట్ ఉంటే 50% వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ చార్ట్ కింద కనిపించేదాన్ని బాటమ్ ప్యానల్ అని అంటారు. ఇక్కడ ఇండికేటర్స్ వాల్యూస్, డేటా, స్ట్రక్చర్ రిజల్ట్స్, లేకపోతే ట్రేడింగ్ టూల్స్ అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ ఇండికేటర్స్ అవుట్పుట్. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేశాను. వాల్యూమ్ ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఈ వాల్యూమ్ని బేస్ చేసుకొని ఎంత వాల్యూమ్ జనరేట్ అయింది ఒక్క క్యాండిల్లో అనేది మనం చెక్ చేసుకోవచ్చు. బయ్యర్స్, సెల్లర్స్ స్ట్రెంత్ ఎంత ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్స్ ఇవన్నీ ఇక్కడ నుంచే కనిపిస్తాయి. నెక్స్ట్ ట్రేడింగ్ ప్యానల్. ఈ ట్రేడింగ్ ప్యానల్లో మీరు మెయిన్ ఫీచర్ వచ్చేసరికి పేపర్ ట్రేడింగ్. పేపర్ ట్రేడింగ్ అంటే రియల్ మనీ కాదు, వర్చువల్ మనీ. ప్రాక్టీస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మార్కెట్ రియల్గా మూవ్ అవుతుంది కానీ మీ మనీ రిస్క్లో ఉండదు. చాలామంది మిస్టేక్స్ ఏంటంటే పేపర్ ట్రేడింగ్లో రెక్లెస్గా ట్రేడింగ్ చేస్తారు. పేపర్ ట్రేడింగ్ని కూడా రియల్ మనీ లాగా ట్రీట్ చేయాలి. ఈ ఫీచర్ని కరెక్ట్గా యూజ్ చేస్తే రియల్ మార్కెట్లో లాసెస్ చాలా తగ్గుతాయి.
నెక్స్ట్ ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రోకర్స్. సో ఈ బ్రోకర్స్ని మీరు కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూని యూస్ చేసి ఇక్కడే బై సెల్ అనే క్లిక్ బటన్స్ ఉన్నాయి చూసారా, వీటిని యూస్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొక మెయిన్ ఫీచర్ ఉంది, పైన్ స్క్రిప్ట్ యూస్ చేసి కోడర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకొని బ్యాక్ టెస్టింగ్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్ ట్రేడింగ్ వ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.